అర్జునుడు ఒక అడవిని 15 రోజులు కాల్చాడు. ఆ అడవిలో ఉన్న ప్రతి ప్రాణి బూడిదైపోయింది. కాని 6 మాత్రం బతికి బయటపడ్డారు. వాళ్లల్లో ఒకడు 30 ఏళ్లు ఎదురుచూశాడు. కురుక్షేత్రంలో అర్జునుడి తలకోసం ఒక బాణం రూపంలో తిరిగి వచ్చాడు. అవును, మీరు విన్నది నిజమే. ఇది మహాభారతం ఆదిపర్వంలో ఉన్న ఖాండవ దహనం స్టోరీ. ఆ ఒక్క మంట అర్జునుడికి గాండీవాన్నిచ్చింది. అదే మంటలో 30 ఏళ్ల తర్వాత అతని కిరీటాన్ని పగలగొట్టిన శత్రువు కూడా పుట్టాడు. ఇదే మహాభారతంలో అందరూ మిస్ చేసే ట్విస్ట్. సినేగాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆ 6 ఎవరు, ఆ ఒక్కరోజు 3 తరాల దాకా ఎలా వెంటాడింది అనేది చూద్దాం. పాండవులు అప్పుడే ఇంద్రప్రస్థం కట్టుకున్నారు. కృష్ణుడు, అర్జునుడు యమునా ఒడ్డున ఉన్నారు. అప్పుడొక బ్రాహ్మణుడు వాళ్ల దగ్గరకు వచ్చాడు. బంగారు రంగు గడ్డం, కళ్లల్లో ఆకలి. కాని అది మామూలు ఆకలి కాదు. అతను అగ్నిదేవుడు. నాకొక హెల్ప్ కావాలి అన్నాడు. ఈ ఖాండవ వనం నాకు భోజనం, దీన్ని నేను కాల్చాలి. అర్జునుడు షాక్ అయ్యాడు. అగ్నిదేవుడికే ఒక అడవిని కాల్చడం ఇంపాసిబుల్ ఎలా అవుతుంది? అగ్నిదేవుడి ముఖం మారిపోయింది. ఎందుకంటే నేను ఎన్నిసార్లు ట్రై చేసినా ఇంద్రుడు వచ్చి నా మంటను ఆర్పేస్తున్నాడు. 14 సార్లు ప్లాన్ వేశాను, 14 సార్లు ఫెయిల్ అయ్యాను. మరి దేవతల కింగ్ ఇంద్రుడికి ఒక అడవి మీద అంత ప్రేమ ఎందుకు? ఆ అడవిలో తక్షకుడు అనే నాగరాజు ఉండేవాడు. తక్షకుడు ఇంద్రుడికి ప్రాణ స్నేహితుడు. ఆ అడవి తక్షకుడి ఇల్లు. అతని భార్య, కొడుకు అక్కడే ఉన్నారు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్టోరీ మొత్తం దీనిమీదే తిరుగుతుంది. అర్జునుడు క్లియర్గా ఒక మాట చెప్పాడు, నేను రెడీ, కాని ఇంద్రుడిని ఆపే పవర్ నా ఆయుధాల్లో లేదు. అగ్నిదేవుడు వరుణుడిని పిలిచాడు. ఆ రోజు అర్జునుడి చేతికి వచ్చింది గాండీవం. మహాభారతం అంతా అర్జునుడి పేరుతో వినిపించే ఆ మహాధనస్సు ఇక్కడే స్టార్ట్ అయింది. దానితో పాటు ఎప్పటికీ ఖాళీ కాని అంబుల పొదులు, కపిధ్వజం ఉన్న రథం, కృష్ణుడికి సుదర్శన చక్రం. గాండీవం అర్జునుడికి గిఫ్ట్గా రాలేదు, ఒక పని కోసం అడ్వాన్స్గా వచ్చింది. అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని అన్ని వైపులా అంటించాడు. కట్ చేస్తే ఆకాశం ఎర్రగా మారిపోయింది. వెంటనే ఇంద్రుడు మేఘాలను పంపించాడు. వర్షం స్టార్ట్ అయింది. కాని ఆ వర్షం నేల మీద పడనేలేదు. అర్జునుడు బాణాలతో ఆకాశానికి ఒక కప్పు కట్టాడు. ఇంద్రుడు వజ్రాయుధం తీశాడు. దేవతల ఆర్మీ దిగింది. కృష్ణుడు తన చక్రంతో వాళ్లను ఆపాడు. 15 రోజులు ఆ అడవి కాలింది. దేవతల కింగ్ ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. కాని ఇక్కడ ఇంకో పని జరిగింది. దాన్ని మహాభారతం దాచలేదు. అగ్నిదేవుడికిచ్చిన మాట ప్రకారం ఆ అడవిలో ఒక్క ప్రాణి బయటపడకూడదు. అందుకే కృష్ణుడు, అర్జునుడు అడవికి 2 వైపులా రథాలు నిలిపారు. ఏ ప్రాణి తప్పించుకోవటానికి ట్రై చేసినా అక్కడికి వెళ్ళి ఆపారు. ఆదిపర్వం ఆ సీన్ని చాలా డైరెక్ట్గా రాసింది. 1000 ప్రాణులు కేకలు వేస్తూ 4 వైపులా పరిగెత్తాయి. మంట నుంచి తప్పించుకోవడానికి పైకి ఎగిరిన పక్షులను అర్జునుడు బాణాలతో కిందపడేశాడు. కొన్ని ప్రాణులు తమ పిల్లలను కౌగిలించుకుని అలాగే ప్రాణం వదిలాయి. ఇక్కడ ఒక్క పాయింట్ క్లియర్గా చూడాలి. ఆ అడవిలో ఒక్క ప్రాణి కూడా అర్జునుడి మీద అటాక్ చేయలేదు. అందరూ పారిపోవడానికి ట్రై చేశారు, అంతే. అర్జునుడు చేసిన పని ఆ పారిపోవడాన్ని ఆపడం. మహాభారతం అర్జునుడిని హీరో అని చెప్పలేదు, విలన్ అని కూడా చెప్పలేదు. జరిగింది జరిగినట్టు చెప్పింది. ఎందుకంటే ఈ ఒక్క రోజు లెక్క 3 తరాల దాకా వెళ్లబోతోంది. 15 రోజుల తర్వాత మిగిలింది బూడిద మాత్రమే. ఆదిపర్వం ఒక్క లైన్లో చెప్తుంది, ఆ మంట నుంచి బతికి బయటపడింది 6 మాత్రమే. ఫస్ట్ ప్రాణి మయాసురుడు. మంటల మధ్య నుంచి ఒక మనిషి పరిగెత్తుకొచ్చాడు. వెనక అగ్నిదేవుడు, ముందు కృష్ణుడి చక్రం. అతను అర్జునుడి కాళ్ల దగ్గర పడిపోయాడు. అర్జునా, నన్ను కాపాడు. అర్జునుడు చెయ్యెత్తాడు. భయపడకు, నీకేమీ కాదు. కృష్ణుడు చక్రాన్ని దించాడు. అగ్నిదేవుడు ఆగిపోయాడు. తర్వాతి 4 శార్నుకాలు అనే పక్షి పిల్లలు. వాళ్ల తల్లి జరిత వేడుకుంటే అగ్నిదేవుడు వాళ్లను వదిలేశాడు. 5 అయిపోయారు. మిగిలింది 6వ ప్రాణి. అసలు స్టోరీ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. 6వాడి పేరు అశ్వసేనుడు, తక్షకుడి కొడుకు. తక్షకుడు ఆ రోజు అడవిలో లేడు.
కాని అతని భార్య కొడుకు లోపలే ఉన్నారు. మంట దగ్గరకు వచ్చేసరికి ఆ తల్లి ఒక డెసిషన్ తీసుకుంది. తన కొడుకును మింగేసింది. మొదట తల, తర్వాత శరీరం, చివరగా తోక. అతన్ని కడుపులో పెట్టుకుని బయటికి వెళ్లడానికి పైకి లేచింది. ఆమె ఎవరిమీదా దాడి చేయలేదు. తన బిడ్డను కాపాడుకోవాలని మాత్రమే చూసింది. అర్జునుడు అది చూశాడు. ఒక్క బాణం ఆ తల్లి తల, శరీరం నుంచి వేరైపోయింది. ఇంద్రుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. తన ఫ్రెండ్ కొడుకును కాపాడటానికి ఒక పెద్ద గాలిని పంపించాడు. ఆ గాలికి అర్జునుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ సెకండ్లలో అశ్వసేనుడు తప్పించుకున్నాడు. అర్జునుడు లేచేసరికి వాడు లేడు. ఇక్కడ మహాభారతం ఒక చాలా హానెస్ట్ లైన్ రాసింది. తనను మోసం చేశారని అర్జునుడికి కోపం వచ్చింది. ఆ కోపంలో అర్జునుడు, అగ్నిదేవుడు, కృష్ణుడు ముగ్గురూ ఒకే శాపం ఇచ్చారు. నీకెప్పటికీ పేరు రాదు. ఒక్క నిమిషం ఆగండి. అశ్వసేనుడు ఎవరినీ చంపలేదు, ఎవరిమీద అటాక్ చేయలేదు. వాడు చేసిన ఒకే ఒక పని తన ప్రాణం కాపాడుకోవడం. కళ్ళ ముందే తన తల్లి తల తెగిపోవడం చూశాడు. ఆ శాపం ఒక న్యాయం కాదు, అది ఒక కోపం. వేట తప్పిపోయిన వేటగాడికి వచ్చే కోపం. మహాభారతం దీన్ని కరెక్ట్ అని చెప్పలేదు. ఈ శాపం ఎంత కాస్ట్లీ అయిందో తర్వాత చూపించింది. ఈ స్టోరీ నచ్చుతుంటే సినేగాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ్నుంచి 30 ఏళ్లు ఫార్వర్డ్ చేద్దాం. కురుక్షేత్రం 17వ రోజు. ఇద్దరు గ్రేట్ వారియర్స్ ముఖాముఖి నిలబడ్డారు. కర్ణుడు, అర్జునుడు. కర్ణుడు అంబుల పొది నుంచి ఒక బాణం తీశాడు. ఆ బాణం లోపల ఏముందో అతనికి తెలియదు. అది బాణం కాదు, అది అశ్వసేనుడు. కాండవ మంట నుంచి తప్పించుకున్న ఆ పాము 30 ఏళ్లు పాతాళంలో సైలెంట్గా ఉండి ఈ ఛాన్స్ కోసమే ఎదురుచూసింది. కర్ణుడు ఆ బాణాన్ని వదిలాడు. అది నేరుగా అర్జునుడి తలవైపు వెళ్ళింది. ఆ ఫైనల్ సెకండ్లో కృష్ణుడు కాలితో రథాన్ని కిందికి తొక్కాడు. రథం భూమిలోకి దిగబడింది. గుర్రాలు మోకాళ్లమీద కూలాయి. ఆ బాణం అర్జునుడి తలను కాదు, ఇంద్రుడిచ్చిన కిరీటాన్ని తాకింది. కిరీటం ముక్కలై కిందపడింది. అర్జునుడు బతికాడు. కాని ఆ రోజు అతని తలమీద కిరీటం లేదు. అశ్వసేనుడు కర్ణుడిని ఇంకోసారి వదలమని అడిగాడు. ఒకే బాణాన్ని 2 సార్లు వాడటం నా రూల్ కాదు అన్నాడు కర్ణుడు. అశ్వసేనుడు ఒక్కడే అర్జునుడి మీదకు వెళ్లి ఓడిపోయాడు. ఆ శాపం నిజమైంది. వాడి పేరు ఎవరికీ గుర్తులేదు. కాని ఇక్కడితో స్టోరీ ముగియలేదు. ఎందుకంటే ఖాండవలో భార్యను పోగొట్టుకున్న తక్షకుడు ఇంకా బతికే ఉన్నాడు. చాలా ఏళ్ల తర్వాత అర్జునుడు మనవడు పరీక్షిత్తు కింగయ్యాడు. ఒక ముని కొడుకు శాపం వల్ల 7 రోజుల్లో పాము కాటుతో చనిపోతాడని తేలింది. ఆ కాటు వేసింది తక్షకుడే. ఇది ఖాండవ పగ కోసమే అని కొన్ని కథనాలు ఉన్నాయి. మహాభారతం మాత్రం ఆ ముని శాపాన్నే కారణంగా చెప్తుంది. పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. నా తండ్రిని చంపిన పాముల జాతిని మొత్తం కాల్చేస్తాను. అతను సర్పయాగం స్టార్ట్ చేశాడు. మంత్రాల పవర్కి పాములు ఆకాశం నుంచి వచ్చి ఆ మంటల్లో పడ్డాయి. ఇప్పుడు అసలు ట్విస్ట్ వినండి. పాండవులు, కౌరవులు, కురుక్షేత్రం, ఈ మహాభారతం మొత్తం మొదటిసారి చెప్పింది వైశంపాయన మహర్షి. ఆయన చెప్పింది జనమేజయుడికి. ఎక్కడ చెప్పాడు? సరిగ్గా ఆ సర్పయాగం దగ్గర, పాములు మంటల్లో పడుతూ ఉండగా. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ఖాండవ స్టోరీ కూడా అక్కడే మొదటిసారి వినిపించింది. ఒక మంటతో మొదలైన కథ ఇంకో మంట దగ్గర మనకు చేరింది. మరి ఫస్ట్ ప్రాణి మయాసురుడు ఏమయ్యాడు? అర్జునుడు కాపాడినందుకు కృతజ్ఞతగా వాడు పాండవుల కోసం మాయాసభ కట్టాడు. నీళ్లలా కనిపించేది నేల, నేలలా కనిపించేది నీళ్లు. ఒక పెద్ద ఇల్యూజన్. ఆ సభలోనే దుర్యోధనుడు జారిపడ్డాడు. అదే అతని లైఫ్లో బిగ్గెస్ట్ షాక్. ఇదే ఈ స్టోరీలో అసలు పాయింట్. ఒకే మంట, ఒకే చెయ్యి, ఒకే రోజు. ఒకడిని అర్జునుడు కాపాడాడు, వాడు ఒక సభ కట్టాడు. ఇంకొకటి తల్లిని చంపాడు, వాడు 3 తరాల పగ ఇచ్చాడు. ఖాండవ దహనం వెనుక అసలు రీజన్ అగ్నిదేవుడి ఆకలి. అది శ్వేతకి యజ్ఞం వల్ల అని కొన్ని కథనాలున్నాయి. కాని ఆదిపర్వంలో క్లియర్గా ఉన్నది ఇదే. అందుకే ఖాండవ దహనం అర్జునుడి పవర్ సీన్ కాదు,
ఆ రోజు గాంధీవం సంపాదించాడు. అది అందరికీ కనిపించింది. అదే రోజు ఒక పగ కూడా మొదలైంది. అది కనిపించటానికి 30 ఏళ్లు పట్టింది. మనం చేసిన ప్రతి పని ఆ రోజుతో అయిపోదు. ఎప్పుడో ఒకరోజు అది మన ఇంటి ముందుకే వస్తుంది. మీరు అశ్వసేనుడి పక్షమా, అర్జునుడి పక్షమా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. మాయా సభలో దుర్యోధనుడికి ఏం జరిగింది? ఆ అవమానం జూదం దాకా ఎలా వెళ్ళింది? ఆ స్టోరీ నెక్స్ట్ పార్ట్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మహాభారతం అన్టోల్డ్ స్టోరీస్ కోసం సినేగాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మహాభారత కథతో మళ్ళీ కలుద్దాం.